హాయ్, నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే నేను సాంబార్ పెడుతున్నాను. దాంట్లోకి కావలసినవి ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, శనగపప్పు, కందిపప్పు కలిపి ఉడికించి గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కూరగాయలండి ఇవి. నీట్గా కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చింతపండు రసం తీసుకుని పెట్టానండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ అండి. ఇది ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించి పౌడర్ చేశానండి, సాంబార్ పౌడరు. ఇప్పుడు పాన్ పెట్టుకుందామండి. సరిపడా వాటర్ పోసుకుందాము. మిక్సీ పట్టిన పప్పు, మిక్స్డ్ పప్పు వేసానండి. ఆ రెండు కలిస్తే శనగపప్పు, కందిపప్పు చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు వేసానండి. ఇప్పుడు మరుగుతున్నాయండి, అన్నీ ఉడికినాయండి ముక్కలు. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే కారం తక్కువ వేసానండి. మనం సాంబార్ పౌడర్లో వేసుకున్నామండి ఆల్రెడీ ఎండుమిర్చి, అందుకు ఇందులో తగ్గించానండి. ఘాటు ఎక్కువైతే గొంతుకులో మండుతుంది కదండి, వేసేసానండి. ఇంకా ఏమీ వేయకుండానే గమగమలాడుతుందండి. ఇంకా సాంబార్ పౌడర్ వేయాలి. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నానండి. సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేస్తే బాగోదు. పులుపు వచ్చేసిందంటే బాగోదండి. పులుపు తక్కువ వేసుకోవాలండి. వేసుకుని ఇప్పుడు మరిగిస్తున్నాను. సాంబార్ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మీకు. ఉల్లిపాయ ఉంది కదండి, ఉల్లిపాయ శుభ్రంగా లోపలికంటా తీయాలండి. బొడ్డు పైన తీయకూడదు, అది మగవాళ్ళకి చాలా డేంజర్ అండి. అది కెమెరాలు వస్తాయి. అందుకని శుభ్రం చేసుకుని లోపలికంటా తీసుకుని వేసుకోవాలండి. అదంతా తీసుకుని బొడ్డంతా నీట్గా తీసుకోవాలండి. ఇది క్లీన్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ మన కూరలు వేసుకునేది. ఇప్పుడు టమాటో చెప్తానండి. టమాటో కూడా శుభ్రంగా బొడ్డంతా తీసేయాలండి. అందులో కూడా చాలా డేంజరస్ స్మెల్ ఉందండి. అది మగవాళ్ళకి, ఆడవాళ్ళ అందరికీ కూడా అనారోగ్యమేనండి. అది ఇతరత్ర అనారోగ్యాలు వస్తాయండి. అందుకే శుభ్రంగా నీట్గా కడుక్కుని లోపలికంటా తీసేసి వేసుకోవాలండి బొడ్లు నీట్గా. చూడండి ఫ్రెండ్స్, మరుగుతుంది సాంబార్ అయితే. వెరీ టేస్టీ అండి ఈ సాంబార్ అయితే. గుమగుమలాడుతుందండి. ఇంకా పౌడర్ వేయాలండి. సాంబార్ పౌడర్ వేస్తున్నానండి. సరిపడా వేసుకోవాలండి. అదిని ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. మనకి ఎంతైతే సరిపోద్ది అనుకుని క్వాంటిటీ చూసుకుని వేసుకోవాలి. ఇది వేసుకుంటే సాంబార్ చిక్కపడుద్దండి.
మనం తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ బాగుంటుందండి. మనం కొట్ల మీద తెచ్చుకున్నదైతే అంత టేస్ట్ రాదు. మనం ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ అయితే వెరీ టేస్టీ అండి. ఈ సాంబారు రైస్లోకి సూపర్ ఉంటుంది, ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది, దోశల్లోకి సూపర్ ఉంటుందండి. ఇంకా నేను ఏమి కూరగాయ ముక్కలు అవి బెండకాయలు వంకాయలు వేయలేదండి. వెజిటేబుల్స్ అలాంటివి వేసుకుంటారండి. నేనైతే అవన్నీ అవాయిడ్ చేశాను. ఎర్రదుంపలు, కీరా ఇవన్నీ వేసుకోవచ్చండి. ఆప్షన్ ఉందండి, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సాంబార్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను చెప్తాను. ఇది మరిగి కొద్ది టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము. ఇందులో పెద్దగా ఆయిల్ కూడా వేసుకోక్కర్లేదండి, లైట్గా వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ ఇది టేస్ట్ వచ్చేసిందండి సాంబారు. చూడండి చిక్కబడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి వెళతాయండి వీడియోస్. అయితే నాకు హెల్ప్ అవుతుంది. మీడియం సైజులో పెట్టానండి స్టవ్ అయితే. ఇప్పుడు మనం పోపు పెట్టేద్దామండి. పాన్ పెట్టాను, ఆయిల్ వేసాను, లైట్గా వేసానండి ఆయిల్. పోపు దినుసులకు ఒకటి ఆవాలు చిటపటలాడాక ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసానండి. ద్వారగా వేగాక కరివేపాకు వేసుకుందామండి. తిరగమాత చేసుకుందాం. చూడండి గుమగుమలాడే సాంబార్ రెడీ. వెరీ టేస్టీగా ఉందండి. నేనైతే టేస్ట్ చూశాను, అదిరింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్.